ప్రేజ్ గాడ్, దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, హోలీ గాడ్ ప్రేయర్ ఫెలోషిప్ వైజాగ్ అని మా యూట్యూబ్ ఛానల్ ద్వారా అనేకమైన ఆధ్యాత్మిక కార్యక్రమములను మీ ముందుకు తీసుకొని రావడానికి దేవుడు మాకు అనుగ్రహించున్న ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి దేవాతి దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాము. అదేవిధంగా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమములను యూట్యూబ్లో మేము అప్లోడ్ చేస్తున్నప్పుడు వీక్షించున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, గత 3 వారాలుగా ఎన్నో విలువైన విషయాలు మనం ధ్యానం చేసుకోవడానికి దేవుడు మనకి ఎంతగానో కృపా భాగ్యాన్ని చూపి ఉన్నారు. గత 3 వారాలు మానవుని నిర్మాణము ఎంత విలువైనదో, మానవుని దేవుడు ఎంత విలువైన వ్యక్తిగా చేశాడో, దేవుని వాక్యానికి అనుగుణంగా ఎన్నో నూతనమైన విషయాలు మనం ధ్యానం చేసుకోవడానికి దేవుడు ఎంతగానో మనకి గొప్ప భాగ్యాన్ని ఇచ్చారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ ఎవరైనా వీక్షించలేనట్లయితే వీక్షించవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము మరొక నూతన అంశాన్ని మనం ధ్యానం చేసుకునబోతున్నాం. ఈ దినము మనం ధ్యానం చేసుకునబోయే అంశము, నమ్మని వ్యక్తే నమ్మి హతసాక్షి అయ్యాడు. నమ్మని వ్యక్తే నమ్మి హతసాక్షి అయ్యాడు అనే అంశాన్ని మనం ధ్యానం చేసుకునబోతున్నాం. ఇంతకీ నమ్మని వ్యక్తి ఎవరు అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, పునరుద్ధానుడైన క్రీస్తు మహిమా దేహముతో తన్ను తాను సజీవునిగా అనేకులకు కనుపరుచుకుంటున్న సందర్భంలో మొదటిసారి తన శిష్యులకు దర్శనమైనప్పుడు ఈ నమ్మని వ్యక్తి వారితో నుండలేదని దేవుని వాక్యంలో మనకు కనబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే శిష్యులు పునరుద్ధానుడైన క్రీస్తుని మేము చూచితిమని ఆ వ్యక్తితో వారు చెప్పినప్పుడు ఆ వ్యక్తి నమ్మక ఆయన చేతులు గాయములలో తన వ్రేలు పెట్టి ఆయన ప్రక్కలో తన చేతిని ఉంచితేనే గాని నమ్మజాలని చెప్పినట్లు యోహాను సువార్త 20వ అధ్యాయం 24-25 వచనాల్లో మనం చూడగలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ నమ్మని వ్యక్తి, ఈ సందేహించిన వ్యక్తి ఎవరంటే తోమా అని దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఈయన్నే సెయింట్ థామస్ అని పిలుస్తూ ఉంటారు. ఇతనికి ఇంకొక బిరుదు కూడా ఉంది, అదేంటంటే సందేహించు తోమా, అంటే డౌటింగ్ థామస్ అని పిలుస్తూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున ఈ తోమా గురించి మనం ధ్యానం చేసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ముందుగా మనం ధ్యానం చేసుకోబోతున్న విషయాలు ఏంటంటే, తోమాను గురించి, అతని ఏ గోత్రానికి చెందినవాడు, ఏ వంశానికి చెందినవాడు అనే విషయాల్ని మనం ధ్యానం చేసుకుందాం. తోమా యోధా వంశానికి చెందిన దావీదు వంశపు వాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గలిలయ ప్రాంతానికి చెందినవాడని దేవుని వాక్యంలో మనం చూడగలం. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, తోమా యేసు ప్రభు వారు 12 మంది శిష్యుల్లో ఒకడని మనకి దేవుని వాక్యం సెలవిస్తుంది. తోమాను గురించి మనము అనేకమైన విషయాలు తెలుసుకోవాలంటే యోహాను సువార్త 11వ అధ్యాయం 16వ వచనంలోను, యోహాను సువార్త 11వ అధ్యాయం 7-8 వచనాల్లోను, యోహాను సువార్త 14వ అధ్యాయం 1-6 వచనాల్లోను, యోహాను సువార్త 11వ అధ్యాయం 6-16 వరకు రాయబడిన వాక్య వచనాల్లోను, యోహాను సువార్త 11వ అధ్యాయం 5వ వచనంలో తోమాను గురించి మనకు కనబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, తోమా అనే పదము థామస్ అనే అరమిక్ మాటకు అనువాదం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అరమిక్ భాషలో థామస్ అనే మాటకు ట్విన్ అని అర్థం, అంటే కవలవాడు అనే అర్థమై ఉన్నది. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, తోమా మరో పేరు దిదుమా. ఈ పదము తితుమస్ అనే గ్రీకు పదానికి అనువాదమై ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటకు కూడా ట్విన్ అని అర్థం, అంటే కవలవాడు అని అర్థమై ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతేకాకుండా ముందుగా మనం చెప్పుకున్నట్లుగా తోమాకి ఒక బిరుదు కూడా ఉంది, అదేంటంటే సందేహించు తోమా, అంటే డౌటింగ్ థామస్ అనే బిరుదు కూడా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే మొట్టమొదటిసారిగా తోమాను గురించి ప్రస్తావన దేవుని వాక్యంలో ఎక్కడ ఉందంటే, యోహాను సువార్త 11వ అధ్యాయం 6-16 వరకు రాయబడిన వాక్య వచనాల్లో మనం చదువుతున్నప్పుడు అక్కడ ఒక సందర్భము మనకు కనబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ వచ్చిన భాగాల్లో లాజరు మరణించడం, లాజర్ని బ్రతికించడానికి యేసు ప్రభువారు బయలుదేరడం మనం చూస్తుంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే శిష్యులు, బోధకుడా, ఇప్పుడే యూదులు నిన్ను రాళ్లతో కొట్ట చూస్తున్నారు, అక్కడికి తిరిగి వెళ్ళదువా అని ఆయన అడిగిరి అని మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయం మనకి యోహాను సువార్త 11వ అధ్యాయం 8వ వచనంలో మనకు కనబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఈ సందర్భంలో తోమా పలికిన మాటలు, పలుకులు తోమా యొక్క ధైర్య సాహసాలను, అదేవిధంగా తోమాకి క్రీస్తు ఎడల ఉన్న ప్రేమాభిమానాలని మనకి తెలియపరుస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా హల్లెలూయా. అక్కడ తోమా పలికిన పలుకులు మనం ఆలోచించినట్లయితే, శిష్యులంతా భయపడుతుంటే క్రీస్తుతో పాటు శ్రమయైన, మరణమైన, కష్టమైన, నష్టమైన అనుభవించడానికి సిద్ధపడిన వాడై తోమా ఈ విధంగా పలికాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనతో కూడా చనిపోవుటకు మనమును వెళ్ళేదమని తన తోటి శిష్యులతో
తోమా చెప్పినట్లు యోహాను సువార్త 11వ అధ్యాయం 16వ వచనంలో మనం చూడగలం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండోసారి తోమా ప్రస్తావన యోహాను సువార్త 14వ అధ్యాయం 1 నుండి 6 వరకు రాయబడిన వాక్యవచనాల్లో మనం చూడగలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు తాను పరలోక రాజ్యంకు వెళ్ళి అక్కడ స్థలము సిద్ధపరుస్తానని, ఆయనతో పాటు అక్కడ ఉండడానికి మరలా వచ్చి తీసుకువెళ్తానని, ఆ మార్గము మీకు తెలియనని చెప్పినట్లు అక్కడ మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే తోమా నిజాయితీగా ప్రభువా ఎక్కడికి వెళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగూ తెలియనని ఆయన్ను అడిగినట్లు యోహాను సువార్త 14వ అధ్యాయం 5వ వచనంలో మనం చూడగలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సందర్భంగా యేసు ప్రభు వారు చెప్పిన సమాధానం ఏంటంటే, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు అనే అమూల్యమైన విషయాన్ని తోమా ప్రశ్న ద్వారా ప్రపంచానికి యేసు ప్రభు వారు తెలియపరిచారు. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు పునరుద్ధానం తరువాత కూడా తోమా యొక్క అవిశ్వాసాన్ని మరొకసారి తోమా వ్యక్తపరిచినట్లు అక్కడ మనం చూస్తుంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, తోమా తప్ప మిగతా శిష్యులందరూ ఒక చోట కూడి ఉండగా పునరుద్ధానుడైన యేసు వారికి ప్రత్యక్షమైనట్లు దేవుని వాక్యంలో మనం చూస్తుంటాం. అయితే ఆ విషయాన్ని శిష్యులు తోమాకు చెప్పినప్పుడు తోమా ఏమన్నాడంటే, నేను ఆయన చేతుల్లో మేకుల గుర్తును చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనని వారితో చెప్పినట్లు యోహాను సువార్త 20వ అధ్యాయం 5వ వచనంలో మనం చూడగలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే 8 దినములైన తరువాత శిష్యులు కలిసి ఉన్నప్పుడు తోమా కూడా వారితో ఉన్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. అయితే తలుపులు మూయబడి ఉండగా యేసు ప్రభు వారు ప్రత్యక్షమై మీకు సమాధానము కలుగును గాక అని అనినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తుంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ తరువాత యేసు ప్రభు వారు తోమాను చూచి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాకుండా విశ్వాసమై ఉండమని అనినట్లు యోహాను సువార్త 20వ అధ్యాయం 26వ వచనం 27వ వచనంలో మనం చూడగలం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, వెంటనే తోమా నిరాశల నుండి విశ్వాసమునకు, సందేహం నుండి నమ్మకమునకు వచ్చిన తోమా ఈ విధంగా పలికాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా ప్రభువా నా దేవా అని తప్ప మరి ఏమీ పలకలేనట్లు అక్కడ మనము చూస్తుంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే తదుపరి తోమా మేడగదిలో పరిశుద్ధాత్మతో నింపబడినట్లు అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 13-14 వచనంలో మనం చూడగలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే పరిశుద్ధాత్మతో నింపబడిన తదుపరి యేసు ప్రభు వారు చెప్పిన రీతిగా మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం ప్రకారంగా మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించడని శిష్యులకు దేవుడు ఆజ్ఞాపించిన రీతిగా అక్కడ మనం చూస్తున్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, శిష్యులందరూ కూడా ఏ దేశానికి వెళ్ళాలని చీట్లు వేస్తుండగా తోమాకి భారతదేశం వచ్చినట్లు భారతదేశమునకు వెళ్ళమని చీటీ పడినట్లుగా మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే తోమా భారతదేశము దూర ప్రయాణము, భారతదేశ భాషలు కూడా నాకు పరిచయం లేదు, నాకు ఆ భాషలు కూడా పరిచయం లేదని చెప్పి భారతదేశానికి వెళ్ళడానికి తిరస్కరించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే దేవుడు మాత్రం తన ఆత్మ కార్యాన్ని ప్రారంభించి గొప్పగా తోమాని ఏ విధంగా రప్పించాలో తన ఆత్మ కార్యాన్ని ప్రారంభించినట్లు మనకి చరిత్ర తెలియపరుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విధంగా భారతదేశానికి రావడానికి తిరస్కరించిన తోమాను దేవుడు తన ఆత్మ కార్యం ద్వారా ఏ విధంగా భారతదేశాన్ని తీసుకుని వస్తారంటే, ఆ రోజుల్లో భారతదేశంలో ఒక రాజైన గోండఫార్స్ అనే రాజు తన రాజ్య భవన నిర్మాణం కొరకు అబేన్స్ అనే వర్తకుణ్ణి యెరూషలేమునకు నైపుణ్యం కలిగిన పనివారిని తీసుకొని రావడానికి యెరూషలేమునకు ఈ అబేన్స్ అనే వర్తకుణ్ణి పంపిస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఈ అబేన్స్ అనే వర్తకుడు ఆ పని విషయమై యెరూషలేమునకు వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అబేన్స్తో మాట్లాడుతూ నీవు తోమాని భారతదేశానికి తీసుకొని వెళ్ళాలని పరిశుద్ధాత్మ దేవుడు అబేన్స్కి తెలియపరుస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే అబేన్స్ అప్పుడు ఏం చేస్తారంటే తోమాని భారతదేశానికి తీసుకొని వెళ్ళడానికి ముందుకు వెళ్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విధంగా అబేన్స్ అనే వర్తకుని ద్వారా భారతదేశానికి తోమా వస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. తోమా కూడా దేవుని మాటకు దేవుని చిత్తానికి లోబడి భారతదేశానికి అబేన్స్ అనే వర్తకునితో రావడానికి బయలుదేరడానికి సమ్మతిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, అబేన్స్ అనే వర్తకుడు తోమాని రాజైన గోండఫార్స్కి ఒక మంచి నైపుణ్యం కలిగిన వడ్రంగి పనివానిగా
పరిచయం చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, రాజు తోమాకు భవన నిర్మాణ పని అప్పగించి దాని నిమిత్తం విస్తారమైన ధనము కూడా తోమాకి ఇస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవ్వరూ ఎక్కడా కట్టనటువంటి ఒక అద్భుతమైన భవనాన్ని కట్టమని రాజు తోమాకి ఆజ్ఞాపిస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే రోజులు గడుస్తుంటాయి. రోజులు గడుస్తున్న భవన నిర్మాణ పని జరుగుతున్న ఆనవాళ్ళు ఎక్కడా కనిపించవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పటికే ఆ రాజు ఇచ్చిన ధనమంతా కూడా పేదవారందరికీ పంచిపెట్టి వారందరికీ సువార్తను ప్రకటించిన తోమా, ప్రియమైన దేవుని బిడ్డలారా, తోమాని రాజైన గోండఫర్స్ పిలిచి ప్రశ్నిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేని గురించి అంటే ఆ భవన నిర్మాణం గురించి ప్రశ్నిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ప్రశ్నించినప్పుడు అప్పటికే పేదలకు పంచి సువార్తను ప్రకటించిన తోమా, భవన నిర్మాణం పూర్తయినది, అయితే ఇప్పుడు అది నీకు కనిపించదు అని చెప్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకం విడిచిన తర్వాతే నీవు దాన్ని చూడగలవని రాజైన గోండఫార్స్తో తోమా చెప్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఎప్పుడైతే ఇటువంటి జవాబును తోమా ఇస్తాడో ఆ రాజైన గోండఫార్స్ మిక్కిలి కోపగించి ఈ తోమాని చెరసాల్లో వేయిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే తదుపరి రాజుకి ఒక సహోదరుడు ఉంటాడు. ఆ రాజు సహోదరుడు ఎవరంటే గాదు అనే సహోదరుడు ఉంటాడు. ఆ గాదు అనే సహోదరుడు అనారోగ్యంతో మరణించిన సందర్భంలో తోమా ప్రార్థన చేసి అతన్ని బ్రతికిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా హల్లెలూయా. ఎప్పుడైతే రాజ సహోదరుడైన ఆ గాదును తోమా ప్రార్థన చేసి బ్రతికిస్తాడో ఈ గొప్పతనాన్ని, దేవుని అద్భుత శక్తిని గ్రహించిన రాజైన గోండఫర్స్ అతని కుటుంబం అంతా కూడా క్రీస్తుని స్వరక్షకునిగా అంగీకరిస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా హల్లెలూయా. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక విషయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఆ విషయం ఏంటంటే, ఇంతకీ తోమా ఎలా వచ్చాడు, భారతదేశానికి ఎలా వచ్చాడు, ఎక్కడి నుండి వచ్చాడు, దేనిపై వచ్చాడని మనం ఒకసారి ఆలోచించినట్లయితే, తోమా ఉత్తర భారతదేశంలో గోండఫరస్ పరిపాలనలో కాలంలో అక్కడి నుండి ఒక వర్తక ఓడ ఎక్కి క్రీస్తు శకం 52లో మలబార్, నేడు కేరళగా పిలువబడుతున్న సముద్ర తీరాన ఉన్న క్రాంగనూర్ అక్కడ దిగుతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రాంగనూర్ అనే ఆ ప్రాంతంలో దిగుతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దీనినే ఈరోజు కొడంగల్లూర్ అని అంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొడంగల్లూర్ అని పిలుస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఈ కేరళకు వచ్చిన తదుపరి తోమా ఎంతో విస్తృతమైన దేవుని సేవను చేస్తూ అనేక మందికి దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉంటాడు. హల్లెలూయా హల్లెలూయా. దేవుని సువార్తను ప్రకటిస్తూ దేవుని సంఘాలను అనేకమైనవి స్థాపిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేక మందిరాలు దేవుని కొరకు కడతాడు. అనేక మందిని దేవుని కొరకు ఆకర్షించి దేవుని ప్రేమను, దేవుని శక్తిని అనేకులకు తెలియపరిచి ప్రియమైన దేవుని బిడ్డలారా అనేక సంఘాలను తోమా కేరళలో స్థాపిస్తాడు. ఆ సంఘాలు ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, పలాయూర్ అనే సంఘము, అంతేకాకుండా కొడంగల్లూర్ అనే సంఘము, పరావూర్ అనే సంఘము, కొత్తమంగళం అనే సంఘము, నిరానం, అదేవిధంగా నిలక్కల్, కొల్లం, తిరువతం కోడ్ అనే ప్రాంతాల్లో తోమా సంఘాలను స్థాపిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా హల్లెలూయా. అయితే ఈ సంఘాలు తదుపరి మార్తోమా సంఘాలుగా పిలువబడ్డాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే తోమా ద్వారా బాప్తిసం పొందిన వారిలో అనేకులు బ్రాహ్మణ కుటుంబాలు ఉండడం ఎంతో విశేషమైనది. ప్రియమైన దేవుని బిడ్డలారా, వీళ్ళందరూ కూడా నేటికి వారందరూ కూడా తోమా ద్వారా సువార్తను ప్రకటించబడిన వారందరూ అనేకులు ఆ సువార్తను అంగీకరిస్తూ వారి కుటుంబాలు కూడా నేటికి క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించినట్లు చరిత్ర ద్వారా మనకి తెలియపరచబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, వీళ్ళని నేటికి ఏమని పిలుస్తున్నారంటే సెయింట్ థామస్ క్రిస్టియన్స్ అని పిలుస్తున్నారు. అదేవిధంగా నాసరానీ క్రిస్టియన్స్ అని పిలుస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, తోమా ద్వారా గొప్ప అద్భుతం ఒక ప్రాంతంలో జరుగుతుంది. అదేంటంటే పలాయూర్ అనే ప్రాంతంలో తలియొక్కలం నదిలో తోమా గొప్ప అద్భుతం చేస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తోమా ప్రార్థన చేసి నీటిని ఆకాశంలోకి విసురుతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీరు గాలిలో అలానే నిలిచిపోతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ నీరు గాలిలో మెరవడం చూసిన అనేక మంది బ్రాహ్మణులు ఆ అద్భుతాన్ని చూసి ఆశ్చర్యపడి దేవుని శక్తిని గుర్తించి, దేవుని గొప్పతనాన్ని గుర్తించి అనేకులు బ్రాహ్మణులైన వారు క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరిస్తారు. హల్లెలూయా హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విధంగా దేవుని సేవ విస్తారముగా
తోమా ద్వారా జరుగుచుండగా ప్రియమైన దేవుని బిడ్డలారా అనేక మంది బ్రాహ్మణులు క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరిస్తున్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా. అటువంటి సందర్భాల్లో ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ విధంగా క్రీస్తుని అనేక మంది బ్రాహ్మణులు విశ్వసించడం చూసిన మరికొంతమంది బ్రాహ్మణులు ఆ విషయం నచ్చక, ఆ విషయాన్ని అంగీకరించక వారు ఏం చేశారంటే ఏదైతే అద్భుతం జరిగిన ప్రదేశం ఉందో ఆ ప్రదేశానికి శాపకాడు అనే పేరుని పెట్టి, అంటే శాపానికి గుర్తుగా ఆ ప్రదేశం ఉందని శాపకాడు అనే పేరుని పెట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ ఊరిని విడిచి, ఈ నచ్చని బ్రాహ్మణులు ఆ ఊరిని విడిచి వెళ్ళిపోతారు ప్రియమైన దేవుని బిడ్డలారా. నేటికి కూడా ఇది చావకాడు అనే పేరుని బట్టి పిలువబడుతుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. అయితే అక్కడ కూడా ఒక మందిరము, ఎవరైతే తోమా ద్వారా విశ్వసించిన వారు ఉన్నారో అక్కడ ఒక మందిరాన్ని కడతారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విధంగా ప్రియమైన దేవుని బిడ్డలారా అనేక ప్రాంతాల్లో, అనేక ఆ ఊరుల్లో ప్రియమైన దేవుని బిడ్డలారా అద్భుతమైన పరిచర్యను చేస్తున్న తోమా అనేక సంఘాలను స్థాపించిన తదుపరి తోమా స్థాపించిన సంఘములను పరామర్శించుటకు ఇద్దరిని అభిషేకించి వారికి బాధ్యతలు అప్పగించి తోమా తూర్పు తట్టు ప్రయాణం చేస్తాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. అదే తమిళనాడు, అంటే ఆ రోజుల్లో మద్రాసుగా పిలువబడిన మద్రాసులో తన సేవను కొనసాగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా అక్కడ కూడా అద్భుతమైన పరిచర్యను తోమా జరిగిస్తారు ప్రియమైన దేవుని బిడ్డలారా. తోమా ద్వారా అక్కడ కూడా దేవుడు మరి యొక్క గొప్ప అద్భుతాన్ని అక్కడ జరిగిస్తారు. అది ఏంటంటే మద్రాసు నడిబొడ్డున నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న సైదాపేట్ వద్ద చిన్నమలై అనే కొండ ఉంది ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆ కొండే తోమా సువార్త సేవకు కేంద్ర స్థానం అయింది ప్రియమైన దేవుని బిడ్డలారా. వేలాది మంది పగలంతా వాక్య పరిచర్య అక్కడ తోమా ద్వారా వింటూ, వేలాది మందికి తోమా దేవుని వాక్య పరిచర్యను చేస్తూ ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రొద్దుపోయిన తర్వాత అక్కడ ఉన్న ఒక చిన్న గుహలో తోమా వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉండేవాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇక్కడ ఒక గొప్ప అద్భుతం జరిగింది. అదేంటంటే వాక్యం వినడానికి వచ్చిన వేలాది మంది దప్పిక తీర్చేందుకు తోమా యేసు నామమున ప్రార్థన చేసి కర్రతో కొండను తట్టినప్పుడు జలము వస్తుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. కర్రతో ఆ కొండను తట్టి జలమును తోమా సృష్టిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేటికి కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా సైదాపేటకు నేటికి ఈ దార ఒక వరప్రసాదంగా అక్కడ ఉన్న ప్రజలు గుర్తిస్తారు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ కొండ దిగువ ఒక పాదముద్ర ఉన్నది ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆ పాదముద్ర తోమాదేనని అక్కడ భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ విధంగా తోమా ద్వారా అద్భుతమైన పరిచర్య దేవుడు జరిగిస్తుంటుండగా ఆ రోజుల్లో ఉన్న ఆ రాజు కూడా, రాజైన మహాదేవన్ అనే రాజు తోమా ద్వారా జరుగుతున్న పరిచర్యను, తోమా ద్వారా దేవుడు జరిగిస్తున్న అద్భుతములను గుర్తించి తోమాని ఎంతగా గౌరవిస్తూ ఉంటారు, తోమాని ప్రశంసిస్తూ ఉంటారు ప్రియమైన దేవుని బిడ్డలారా. అయితే ఈ విషయాలను చూసిన కొంతమంది అసూయపరులు, కొంతమంది క్రీస్తు వ్యతిరేకులు తోమాని చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఒకనొక రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా ఒక కొండ ప్రాంతంలో, కొండ దగ్గర తోమా మోకాలు వేసి ప్రార్థన చేస్తుంటుండగా ఈ అసూయపరులైన వారు, ఈ క్రీస్తు వ్యతిరేకులైన వారు తోమాని ప్రక్కల బల్లెంతో పొడుస్తారు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆ పొడవడంతో ప్రియమైన దేవుని బిడ్డలారా 72వ సంవత్సరంలో, క్రీస్తు శకం 72వ సంవత్సరంలో జూలై 3వ తేదీన సెయింట్ థామస్ క్రీస్తు కొరకు హతసాక్షి అవుతారు ప్రియమైన దేవుని బిడ్డలారా. ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ రోజుకి కూడా ఆ హతసాక్షి అయిన ప్రాంతము, ఆ కొండని సెయింట్ థామస్ మౌంట్ అని పిలుస్తూ ఉంటారు ప్రియమైన దేవుని బిడ్డలారా. అయితే ఈ విషయం తెలిసిన అనేకులు వచ్చి అక్కడ విలపిస్తూ ఉంటారు. అనేకులు తోమా ద్వారా జరిగిన పరిచర్యను గుర్తించి గౌరవించిన అనేక మంది రక్షింపబడిన వారు అక్కడికి వచ్చి విలపిస్తారు ప్రియమైన దేవుని బిడ్డలారా. అంతేకాకుండా అప్పట్లో ఉన్న రాజైన మహాదేవన్ తన కుమారుడు విజయన్తో కలిసి ఆ ప్రాంతానికి వచ్చి ఎంతో విలపించి తోమా దేహానికి బంగారు వస్త్రము చుట్టిస్తారు ప్రియమైన దేవుని బిడ్డలారా. తోమా శిష్యులు ఆయన మృతదేహమును తీసుకొని వచ్చి మైలాపూర్ అనే ప్రాంతంలో తోమానే తన స్వయంగానే తాను కట్టించిన ఆలయం వద్ద సమాధి చేస్తారు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇప్పటికీ ఆ సమాధిని మనం చూడవచ్చు ప్రియమైన దేవుని బిడ్డలారా. అయితే ఇంకొక విషయం, ఇక్కడ అద్భుతమైన విషయం ఏంటంటే ఆ సమాధిలోని ఇటుక రాళ్ళు మొదటి శతాబ్దమునకు చెందినవని రుజువు చేయబడి ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇంకొన్ని రుజువులను నేను మీకు తెలియపరుద్దామని ఆశపడుతున్నాను. 394వ సంవత్సరంలో, క్రీస్తు శకం 394వ సంవత్సరంలో తోమా ఎముకలు ఎడస్సా పట్టణమునకును తర్వాత ఇటలీ దేశమునందున్న ఓర్దోనాకు కొనుపోబడిన ప్రియమైన దేవుని బిడ్డలారా. అంతేకాకుండా క్రీస్తు శకం 1552వ సంవత్సరంలో పోర్చుగీసు వారు మైలాపూర్ ఆలయమందు తోమా ఎముకల్లో ఒకటి, ఆయన్ను చంపిన బల్లెమును కనుగొని వాటిని గోవాకు తీసుకుని వెళ్ళినట్లు చరిత్ర మనకి తెలియపరుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా శిథిలమైన ఆ ఆలయం వద్ద 1893 నుండి 1896 వరకు
కట్టిన పెద్ద ఆలయమైన శాంతోమ్ క్యాథీడ్రల్ అనే పేరుతో ఇప్పటికీ మైలాపూర్ నందు మనకి ఆ మందిరము కనబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, తోమా మరణించిన పెద్ద కొండలో క్రీస్తు శకం 1547వ సంవత్సరంలో తోమా ప్రార్థించిన చిన్న కొండలో లిటిల్ మౌంట్ అని నేటికి పిలుస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు శకం 1612వ సంవత్సరంలో కట్టిన ఆలయాలు ఇప్పటికీ తోమా భారతదేశానికి వచ్చి అద్భుతమైన పరిష్కారం జరిగించారని గొప్ప సాక్ష్యాలుగా మనకు కనబడుతున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, తోమా సమాధి చేయబడిన తరువాత స్థానిక రాజు అనుమతి లేకుండా తోమా దేహాన్ని ఇటలీ దేశమందలి ఎడస్సాకు కొంతమంది తీసుకొని పోతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దీన్ని ఎరుగని రాజైన మహాదేవన్ తన కుమారుడైన విజయన్ అస్వస్థతకు గురి కాగా తోమా దేహంలోని భాగముల ద్వారా స్వస్థత కలుగుతుందని ఆశించి సమాధిని త్రవ్విస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే తోమా దేహము కనబడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కానీ సమాధిలోని మట్టి వలన రాజకుమారుడైన విజయన్ స్వస్థపరచబడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అద్భుతాన్ని బట్టి ఆ రాజు కుటుంబం అంతా కూడా క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, 1292వ సంవత్సరంలో భారతదేశాన్ని దర్శించిన మార్కో పోలో కూడా ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ భారతదేశంలో క్రైస్తవులు అన్యులు కూడా తోమాని తమ ప్రవక్తగా భావించి ఎంతో భక్తితో దేవుణ్ణి స్తుతిస్తున్నారని ఆయన తెలియపరిచారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇచ్చడికి వచ్చే యాత్రికులు ఈ స్థలంపైనున్న మన్ను తీసి రోగగ్రస్తులపై పెట్టగా శక్తివంతమైన దేవుని కృపా కటాక్షముల వలన స్వస్థతను పొందుచున్నారని ఆయన తెలియపరిచారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ విషయాలన్నీ కూడా మార్కో పోలో యాత్రలు అనే గ్రంథంలో మనకు కనబడుతూ ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, భారతదేశ ప్రభుత్వం తోమా గౌరవార్థం డిసెంబర్ 2వ తారీఖున 1964లో ఇండియన్ పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ డిపార్ట్మెంట్ వారు ఒక పోస్టేజ్ స్టాంప్ని రిలీజ్ చేయడం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విధంగా తంతి తపాలా విభాగం వారు ఒక పోస్టేజ్ స్టాంప్ని సెయింట్ థామస్ గుర్తుగా విడుదల చేయడం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదేవిధంగా కొన్ని నాణేలు కూడా వారు విడుదల చేశారు. ఆ నాణేల్లో మనం చూస్తున్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, తోమా గౌరవార్థం 1972లో విడుదల చేయడం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దానిపై తోమా ముఖ చిత్రం మనం చూడగలం, సెయింట్ థామస్ అనే పేరును మనం చూడగలం, సిలువ బొమ్మ మనకు కనబడుతుంది. అంతేకాకుండా తోమా భారతదేశానికి వచ్చి సువార్తను చేసి హతసాక్షి అయిన సత్యమును స్థిరపరచుటకు బల్లెమును కూడా దానిపై ముద్రించి విడుదల చేసినట్లు మనం చూడగలం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతో గొప్ప విషయాలు మనకి తెలియపరచబడ్డాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా ఈ విషయాలు ధ్యానం చేస్తున్నప్పుడు దేవుడు ఎంత గొప్ప దేవుడు ఎవరినైనా వాడుకోగల దేవుడని ఈ విషయాలు మనకి తెలియపరుస్తున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఒకప్పుడు డౌటింగ్ థామస్గా పిలువబడిన తోమా విశ్వాసంలో ఎదిగి ప్రార్థన ద్వారా పటుత్వం సంపాదించి చనిపోయిన వారిని ప్రభువు నామంలో స్వస్థపరిచి లేపినట్లు ఈ విషయాలన్నీ మనకు తెలియపరచబడుతున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంతేకాకుండా చివరికి తాను చనిపోయిన సమాధిని కూడా ఎవరైనా ముట్టుకుంటే వారు కూడా స్వస్థపరిచి లేపబడినట్లు చరిత్ర మనకి తెలియపరుస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, గనుక ఎటువంటి వ్యక్తినైనా దేవుడు వాడుకోగలడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గనుక తోమాని మనం ఆదర్శంగా తీసుకొని దేవుని కొరకు నమ్మకంగా బ్రతుకుదాం, దేవుని కొరకు ఘనమైన పరిచయం మనం జరిగిద్దాం, దేవుని కొరకు మనం వాడబడదామనే ఉద్దేశంతో దేవుని కొరకు అనేకులను సంపాదిద్దామనే ఒక ఆలోచనతో మనం ముందుకు వెళ్దాం. దేవుడు మనల్ని తప్పక వాడుకొని ఆయన పరలోక కుటుంబ సభ్యులుగా మన ద్వారా అనేకులను ఆయన రక్షించుకునే గొప్ప దేవునిగా ఆయన ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గనుక తోమా చరిత్ర ప్రియమైన దేవుని బిడ్డలారా మనకేం తెలియపరుస్తుందంటే, ఎవరైతే దేవునికి పూర్తిగా వారు సమర్పించుకుంటారో దేవుడు వారిని అద్భుతంగా వాడుకొని అనేకులకు దీవునికరంగా దేవుడు నిలబడతారని ఈ చరిత్ర, తోమా జీవిత చరిత్ర మనకి తెలియపరుస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అట్టి కృపా భాగ్యాన్ని దేవుడు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పటివరకు ఎన్నో విలువైన విషయాలు మనం తెలుసుకున్నాం. ఈ విషయాలను మీరు తెలుసుకోవడమే కాకుండా మీ ఆత్మీయులు కూడా పరిచయం చేయాల్సిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరినీ కోరుచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక వారం మరొక నూతన అంశంతో మీ ముందుకు రావడానికి ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రార్థనాపూర్వకంగా మేము సిద్ధపడతాం. మీకు తెలిసిన ఆత్మీయులకు కార్యక్రమాలను పరిచయం చేసి మీరు కూడా మా పరిచయంలో పాలిభాగస్తులై తద్వారా దేవుని దీవెనలు మీరు పొందాలని ప్రభు సేవకునిగా నేను కోరుతున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన ద్వారా మనం ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపి అయిన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు చెల్లించినాం తండ్రి.
దేవా, ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా ఎన్నో విలువైన విషయాలు మేము తెలుసుకోవడానికి మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. నిజంగా దేవా, సందేహించు తోమగా పిలువబడిన తోమ తండ్రి విశ్వాసంతో, ప్రార్థనా జీవితంతో నీకు నమ్మకంగా బ్రతికి తండ్రి అనేకులను నీ కొరకు రక్షించట్లో, సంపాదించట్లో అద్భుతంగా వాడబడి ఉన్నారని, భారతదేశంలో కూడా మొట్టమొదటిగా సువార్తను దేవ ప్రకటించిన వ్యక్తిగా తోమ చరిత్ర ద్వారా మాకు తెలియపరచబడుతున్న రీతిగా తండ్రి ఎంతో గొప్పగా మీరు వాడుకున్నారని ఇప్పటి వరకు మేము తెలుసుకున్న అనేకమైన విషయాల ద్వారా మీరు మాకు తెలియపరిచినందుకు మీకు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మీరు మమ్మల్ని కూడా వాడుకునే గొప్ప దేవుడని దేవా ఈ చరిత్ర ద్వారా మాకు తెలియపరిచినందుకు నీకు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, ఇటువంటి అద్భుతమైన విషయాలను మేము దేవ తెలియపరుస్తున్నప్పుడు అనేకులు వీక్షించి వారు బలపడి అనేకులకు పరిచయం చేస్తూ వారిని కూడా నీ ఆత్మీయతలో, నీ విశ్వాసంలో స్థిరపరిచినట్లు మీరు వాడుకోండి. అనేకులకు నీ గొప్పతనాన్ని దేవా అని వీరందరూ తెలియపరచున్నట్లు మీరు వాడుకొని నడిపించమని ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలన్నీ మా ఆత్మీయులకు దీవెనకరంగా, మేలుకరంగా మీరు మార్చి నడిపించమని నీకే సమస్త ఘనత ప్రభావములు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం. ప్రవేశ రక్తం సంపూర్ణమైనది, అపవాది క్రియలకనంత నాశనం కలుగునుగాక. ఆమేన్. ప్రభు మిమ్మల్ని నూరంతులుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్.